హాయ్ ఫ్రెండ్స్, నాని గారు శ్రీకాంత్ వదల ఇద్దరు కలిసి చేస్తున్న మూవీ ది ప్యారడైజ్. ఈరోజు ఆ మూవీ గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. శ్రీకాంత్ వదల నాని గారితో ఇంతకుముందు దసరా మూవీ చేశారు, అది చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు వాళ్ళిద్దరు కాంబినేషన్లో ది ప్యారడైజ్ అనే మూవీ రాబోతుంది. ఇది 8 లాంగ్వేజ్లలో రిలీజ్ అవబోతుంది. పాన్ ఇండియా వైజ్గాను ప్లస్ 8 లాంగ్వేజ్లలో ఇంగ్లీష్, ప్యారిస్ భాష, ఇంకా వేరే మరాఠీ, బెంగాలీ, అలా చాలా లాంగ్వేజ్లలో రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ గ్లిమ్స్ అయితే ఈరోజు రిలీజ్ చేశారు. గ్లిమ్స్ అయితే చూసాను, చాలా బాగుంది. గ్లిమ్స్లో స్టార్టింగ్లో నానిగారు మదర్ క్యారెక్టర్ వేసేవాళ్ళు అనుకుంటా, వాళ్ళు వాయిస్ ఓవర్ ఇచ్చారు. అందరూ చిలుకలు పావురాల గురించి మాట్లాడుకుంటారు, రాస్తారు, కానీ అదే జాతిలో పుట్టిన కాకి గురించి ఎవ్వరు మాట్లాడుకోరు, రాయరు. ఈ కథ ఆ కాకిల గురించే. ఒకడు వచ్చి ఆ కాకులను అన్నిటినీ ఏకం చేసి ఆ కాకులతో ఆయుధం పట్టుకొని నా కొడుకు వాటితో యుద్ధం చేసి నాయకుడు అయిన కథ అని చెప్పి నానిగారిని రివీల్ చేస్తారు. నానిగారి లుక్ అయితే చాలా బాగుంది. 2 జడలు వేసుకొని నడుస్తూ ఉంటాడు. ప్లస్ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది, అందులో నానిగారి ముక్కుకి కమ్మలు, ఇది ముక్కుకు పెట్టుకొని 2 జడలు వేసుకొని నానిగారి లుక్ అయితే చాలా బాగుంది. నేను ది ప్యారడైజ్ అంటే ఈ జనరేషన్లో జరిగే స్టోరీ అనుకున్నా, కానీ ఇదేదో పాత, అంటే వేరే వరల్డ్ అనుకుంటాను. ఇది చాలా పురాతన కాలంలో జరిగే స్టోరీ అనుకుంటా. ఈ మూవీ వచ్చి మార్చి 26న 2026లో రిలీజ్ అవబోతుంది. అంటే 1 ఇయర్ తర్వాత అన్నమాట. ఇప్పుడు ఎలా మనకి మేలో హిట్ 3తో వస్తారు నానిగారు, ఆ తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత మార్చి 26న ఈ మూవీ రాబోతుంది. గ్లిమ్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చినాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. మీరు ఎవరైనా చూడకపోతే చూసేయండి ఫ్రెండ్స్. మెయిన్ నానిగారి లుక్ అయితే చాలా బాగుంది. ప్లస్ ఇందులో బూతులు కూడా చాలా వాడారు. ఏకంగా చేతి మీదే ఒక మాట టాటూ వేసి ఉంది, అది మీరే చూడండి. అది మళ్ళీ ఇందులో యూట్యూబ్లో వాడకూడదు ఆ వర్డ్. చాలా రియల్గా చాలా బ్లడ్ అదంతా వైల్డ్గా ఉండబోతుంది అనుకుంటాను ఈ మూవీ అయితే. నాకైతే గ్లిమ్స్ అయితే చాలా బాగా నచ్చింది. మీరు కానీ చూస్తుంటే మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఈ మూవీ వచ్చి మార్చి 26న 2026లో రిలీజ్ అవబోతుంది. 8 లాంగ్వేజ్లలో రిలీజ్ అవబోతుంది. చూడాలా మూవీ ఎలా ఉంటుందో. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ, మూవీ అప్డేట్స్ కానీ, వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.